బొమ్మల రామారం పిఎస్ఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బొమ్మల రామారం మండలం రంగాపూర్ గ్రామం నుండి బొమ్మల రామారం పట్టణం వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, రైతులు, సహకార సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా బిర్లా ఐలయ్యకి ఘన స్వాగతం పలుకుతూ నినాదాలతో మండలం మారుమోగింది. అనంతరం బొమ్మల రామారం పిఎస్ఎస్ కార్యాలయంలో నూతనంగా నియమితులైన అధ్యక్షులు సింగీర్తి మల్లేశం మరియు వారి పాలకవర్గ సభ్యుల అధికారికంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సహకార సంఘాలు రైతులకు మరింత చేరువై పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. సహకార సంఘాల చట్టం 1964 సంఘం బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘం అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి బంధుభీతి కానీ ప్రలోభాలు కానీ ఒత్తిడి కానని, సహకార సంఘం చట్టం త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, రైతు సేవా కార్యక్రమంలో నిమగ్నమైతని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇలా రైతులకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కోఆపరేటివ్ బ్యాంకులకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించడం జరిగింది. అందులోగా ఆలేరు నియోజకవర్గానికి భద్రత ఇచ్చినటువంటి మండలం, అన్ని విధాల అండగా ఉన్నటువంటి మండలం బొమ్మల రామారం మండలం. ప్రథమంగా ఇక్కడి నుంచే ప్రారంభించాలనే లక్ష్యంతో మొదటగా ఇక్కడ చైర్మన్, డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చేయడానికి మీ బిడ్డగా ఆలేరు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తున్నటువంటి ప్రేమాభిమానం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చి విమర్శించినటువంటి ఈ మండలం మీ సహకారంతో అదే స్ఫూర్తితో ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని మాటిస్తూ, మళ్ళీ మీ అందరి శుభవార్త నిన్ననే మళ్ళీ 20 కోట్లు మీ బొమ్మల రామారం మండలానికి సాయం. ఇప్పుడు రైతులకు సేవలు అందించాలి, ప్రతి రైతులు రాజు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం. ఈ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు పెద్దపీట వేసి ఇలా బ్యాంకులకు చైర్మన్గా ప్రకటించి రేపు ఏ కార్యక్రమాలు ఉన్నా రైతులకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో పోతున్నాం. కాబట్టి గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల 30 మాసాల పాలనకు మీరు తేడా చూస్తే, రైతుల మీద ప్రభుత్వాలు చేసిన ఖర్చు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. 9.5 సంవత్సరాలు వాళ్ళ పాలనలో నెలకు 25 లక్షలు ఖర్చు పెడితే మన ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. మరి 9.5 సంవత్సరాలు ధనిక రాష్ట్రంలో వాళ్ళు రైతులకు సుమారు 2,80,000 కోట్లు ఖర్చు పెడితే మనం 30 నెలలనే 2.5 సంవత్సరాలనే 1,68,00,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసామంటే నక్కకు నాలుగు కొంటున్న తేడా మీరు అర్థం చేసుకోవాలి. అందుకే గతంలో రైతులు దళాలను ఆశించి, మిల్లర్లను ఆశించి వడ్లు అమ్ముకునేది. ఇవాళ ఏ ఒక్క రైతు కూడా దళాలను కానీ మిల్లర్లను ఆశిస్తలేరు. గ్రామ గ్రామాన మా అక్క చెల్లెలు మహిళా సంఘాల ద్వారా, బిఎస్సిసి సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు చేసి 2 రోజులని వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. గతంలో బ్యాంకుల చుట్టూ తిరిగినా, నెలల కొద్ది ఉన్నా రైతులకు వడ్ల పైసలు రాకపోయేది. ఇలా రైతులను ప్రోత్సహించి సన్నోట్లు పండించి సన్నోట్లకు 500 బోనస్తో పాటు వాళ్ళకు తొందరగా అకౌంట్లో డబ్బులు వేసుకున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. అందుకే ఇంకా రైతులను బలోపేతం చేయాలని, వ్యవసాయం మీద పట్టుండి
ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళను చైర్మన్గా డైరెక్టర్లుగా నామినేట్ చేసి బ్యాంకుల ద్వారా ఇంకా సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. నూతనంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయబోతున్న చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, మీరు మీ గ్రామాలలో రైతులను పెంచండి, బ్యాంకుల సభ్యత్వాలు తీసుకోండి. ప్రతి గ్రామంలో రైతులకు యూరియా కానీ, డిఏపి కానీ, విత్తనాలు కానీ, అదేవిధంగా ఇప్పుడు వంగడాలు, కొత్త రకం వంగడాలు వస్తున్నాయి, వాటిని మీ బ్యాంకు ద్వారా పరిచయం చేసి ఈ బ్యాంకును తెలంగాణలో నెంబర్ 1 బ్యాంక్గా చేయాలనే లక్ష్యంతో మనం ముందుకు పోదామని తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డగా ఇక్కడ నాకు ఒక పెద్దన్నగా గత 18 సంవత్సరాల నుంచి చేతుడు వాదుడుగా ఒక పెద్దన్నగా ఏ బాధ్యత ఇచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నేనున్నా నిలబడ్డటువంటి సింగిత్తి మల్లేష్ అన్నకి ఇలా ఈ పదవి రావడం చాలా చిన్న పదవి అయినా రైతులకు సేవ చేయాలనే లక్ష్యంతో నేను జిల్లాకు పోనా అంటే నేను జిల్లా కాదు, నేను ఈ ప్రాంతంలో రైతన్నలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నా అంటే అన్నను ప్రథమంగా చైర్మన్గా నామినేట్ చేయడం, ప్రభుత్వం కూడా దానికి అంగీకరించి ఈరోజు మీ ముందు మీ చైర్మన్గా బాధ్యత చేపట్టబోతున్న మల్లేశ్వర గారికి ఆ అమ్మవారి దయ ఉండాలని తెలియజేస్తూ రైతులకి అల్లవేళ అందుబాటులో ఉండి మంచి పేరు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నామినేటెడ్ పద్ధతి ద్వారా ఈ రైతు సహకార సంఘాలను నామినేట్ చేయడం జరిగింది. మరి మా మీద నమ్మకంతో ఉంచి మమ్మల్ని చైర్మన్ మరియు డైరెక్టర్గా చేసినందుకు మేము పూర్తిగా రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తాము. ఇది మాకు ఎమ్మెల్యే ఐలన్న గారు పెట్టిన భిక్ష, చైర్మన్ కానీ డైరెక్టర్లకు కానీ మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యాప్ ద్వారా జరిగిన ఏమన్నా తప్పు అవకతవకలు ఉంటే సరిదిద్దుతాం, రైతులకు పూర్తిగా అందుబాటులో ఉంటాం.